తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా యాక్చువల్గా నమస్కారానికి ముందు మీకు నేను శుభాకాంక్షలు చెప్పాలి. మన నూతన సంవత్సరం రాబోతోంది. తెలుగువారు ఎంతో గొప్పగా ఎంతో ఎదురు చూసే ఈ నూతన సంవత్సరము ఈసారి శ్రీ పరాభవ నామ సంవత్సరంతో మొదలవబోతోంది. ముందుగా మీకు శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? విశ్వవసు నామ సంవత్సరంలో చాలా చాలా విశేషాలు జరిగాయి, చాలా చాలా ఇబ్బందులు జరిగాయి. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఒకసారి అసలు ఉగాది విశిష్టత ఏంటి? ముఖ్యంగా పండగలు అని అంటే మన సాంప్రదాయాలు, మన ఆచారాలకి పట్టుగొమ్మలు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ పండగ మనందరికీ ఏం నేర్పిస్తుంది, మనం ఏం మర్చిపోయాము, మళ్ళీ ఏం గుర్తు చేసుకోవాలి ఈ పండగ రూపంలో, దాని గురించి వివరించండి. ముందుగా మీకు కూడా రాబోయే ఉగాదికి ఇప్పుడే మీకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. పండుగ లేని హిందూ ధర్మాన్ని ఊహించగలమా? అస్సలు. మిగతా ధర్మాల్లో, మిగతా ధర్మాలు కావు, మిగతా మతాల్లో పండుగలు అనేవి కేవలం పరిమితం, 1, 2, 3. అవును. కానీ మన ఏదైతే భారతీయ సంస్కృతి పరంపరలో, జీవన విధానంలో, సనాతన ధర్మంలో పండుగ ఎందుకోసం ఉంది అంటే మన జీవితాన్ని, అంటే పక్వం కాకుండా ఉన్న లేతగా ఉన్న జీవితాన్ని పండుగ మార్చుకోమని చెబుతోంది పండుగ. కాబట్టి ఏదైనా సరే, ఏ పండగ అయినా సరే ఏమి ఇవ్వాలి అంటే చివరికి ఆనందాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే ఆనందం కోరుకుంటామో అది ఏమవుతుంది అంటే మోక్షం అవుతుంది. అంటే నిత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనకి వేదాంత శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఆనందో బ్రహ్మేతి బిజానాత్. బ్రహ్మ అంటే వేరే ఇంకో ఏదో కాదు, అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కాదండి. ఇక్కడ బ్రహ్మస్వరూపం ఒకటి ఉంది, ఎవరికి అంతు చిక్కంది. ఎలా ఉంటుంది అది అంటే అది ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఆ ఆనందాన్నే కోరుకుంటాడు మనిషి అనేవాడు. ఎప్పుడైనా సరే బాధ కావాలి అని కోరుకోడు. కానీ జీవితంలో మీరు చెప్పిన ఈ ఉగాది పండుగ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే సుఖ దుఃఖాల మిశ్రమం, కలయిక. ఎప్పుడు సుఖమే ఉంటే ఏమవుతుందండి, భగవంతుడి మీద దృష్టి పోదు. అంతే. ఆయన అవసరం మనకి నాకు పెద్ద ఆయన అవసరం ఏముందిలే అనే భావనలోకి వస్తాడు. భాగవతంలో అంటుంది కుంతీదేవి, కృష్ణ నాకు నువ్వు దేశాన్ని అనుసరించి కాలాన్ని బట్టి అప్పుడప్పుడు కాస్త నువ్వు కష్టాన్ని నాకు ఇస్తూ ఉండు అంటుంది. ఎందుకోసం అంటే కష్టాలు వస్తే హే కృష్ణ అని నిన్ను పిలిచే అవకాశం నాకు వస్తుంది, లేకపోతే వచ్చే అవకాశం లేదు. సుఖమే ఉంటే భగవానుడు లెక్క చేయడు, భగవంతుడు లెక్క చేయడు. కాబట్టి భగవంతుడు నేను ఇద్దరు ఈక్వల్ అని అంటాడు. కాబట్టి ఆ స్థాయి వాడికి, అంటే సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా అనుభవించమని చెప్పేది, సమానంగా తీసుకోమని చెప్పేది పండుగ. ఇందులో 6 రుచులు ఉన్నాయి. జీవితంలో కూడా ఎప్పుడూ సుఖమే ఉండదండి. సుఖం అనేది తీపి అనుకుంటే, కష్టం వగరుగా అనుకుంటే కనుక వచ్చే బాధలు ఇవన్నీ కూడా వగరు, లేదంటే చేదు, పులుపు, ఇలాంటివన్నీ కూడా అంటే సన్నివేశాలు. మన జీవితంలో మనం పొద్దున్న లేస్తే చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం. అన్ని సన్నివేశాలు మనకి ఆనందాన్ని ఇస్తాయని లేదు. ఒక సన్నివేశం చూస్తే అది మనల్ని ఆలోచింపజేస్తుంది, ఒక సన్నివేశాన్ని చూస్తే ఆనందం, ఒక సన్నివేశాన్ని చూస్తే కోపం. కాబట్టి ఇన్ని ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఎలా దాన్ని సమన్వయం చేసుకోవాలి అని చెప్పేది ఉగాది పండుగ. కాబట్టి పంచాంగ శ్రవణం అని ఒక ప్రక్రియ దానిలో ఉంది. అంటే ఎప్పుడూ కూడా సుఖాన్ని కోరుకోకు, అప్పుడప్పుడు కష్టాన్ని కూడా రావాలని కోరుకోవాలి తప్పకుండా. ఎందుకోసం అంటే కష్టం వస్తేనే దాని నుంచి బయటపడే మార్గం మనం ఆలోచన చేస్తాం. సుఖం విలువ కూడా తెలుస్తుంది, కష్టం విలువ కూడా తెలుస్తుంది, రెండూ తెలుస్తాయి. కాబట్టి రామచంద్రమూర్తి అనేటువంటి వాడే కష్టాన్ని అనుభవించాడు. వస్తుతః ఆయనకి అనుభవించాల్సిన పని ఏమాత్రం లేదు. హాయిగా వైకుంఠ లోకంలో కూర్చుని, క్షీరసాగరంలో కూర్చుని లక్ష్మీదేవి అమ్మవారు ఆవిడ కాళ్ళు ఒత్తుతూ ఉంటే శుభ్రంగా కూర్చోవచ్చు. కానీ ఆయన మానవావతారం స్వీకరించాడు అంటే అందులో ఏం కష్టాలు ఉన్నాయి, రాముణ్ణి చూసి మనం కష్టాల నుంచి బయటపడాలి అనేది చూపించడం కోసం ఆయన అవతారం తీసుకున్నాడు. కాబట్టి ఇది రామాయణం.
అలాగా ఉగాది పండుగల అంతరార్థం ఏమిటి అంటే అందులో మీకు ఏం చెబుతూ ఉంటారంటే ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానం, ఇవన్నీ చెప్తారు. అంటే ఎప్పుడూ ఆదాయం ఉండదు. ఆదాయం అనేది వచ్చింది కొంత మళ్ళీ ఖర్చు అవుతూ ఉండాలి, లేకపోతే అది ఎక్కువ స్టాక్ ఉన్న ఇబ్బంది. కాబట్టి ఆ వచ్చిన ఆదాయం ఎంతవరకు వెళ్ళాలి, ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చు ఉంది, అబ్బాయి నీకు ఈ సంవత్సరం పర్వాలేదు ధీమాగా ఉండు, ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది, ఎక్కువ ఖర్చులు పెడతావేమో అంత పెట్టకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేది పంచాంగ శ్రవణం. అంటే భయపెట్టేది కాదండి. జ్యోతిష్ శాస్త్రమైనా సరే లేదంటే పంచాంగ శ్రవణమైనా ఏదైనా సరే ఏం చేస్తుంది అంటే జాగ్రత్త పరుస్తుంది. కాబట్టి రాజపూజ్యం ప్రతి చోట ఉండదు, కొన్ని చోట్ల అవమానం కూడా ఉంటుంది. ఎలాగైతే రాజపూజ్యాన్ని తీసుకున్నావో గౌరవంగా తీసుకుని ఎలాగైతే కాళ్ళ కలేసావో అవమానం వచ్చినప్పుడు కూడా కృంగిపోకుండా ఇది మనకు ఒక గుణపాఠం అనేటువంటి ఆలోచన చేయమని చెప్పేది ఉగాది పండుగ. కాబట్టి ఏదైనా సరే దీన్నే ఏమంటామంటే మనం ద్వంద్వాతీత స్థితి అంటారు. ద్వంద్వాతీత స్థితి అంటే ఏంటంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమానంగా తీసుకోవడం. కాబట్టి దాన్ని ద్వంద్వాతీత స్థితి అంటారు అన్నమాట. అలాంటి స్థితిని ఇలా ఉండు అని చెప్పేది, ఆ స్థితిలో ఉండు అని చెప్పేది ఉగాది పండుగ. సంవత్సరం అంటూ ప్రారంభమైతే మనకి ఇంగ్లీష్ వన్ తర్వాత వచ్చాయి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ తర్వాత వచ్చిన మాటలు, ఇవన్నీ ఎవడో కనిపెట్టినవి. కానీ అసలు సంవత్సరం అంటూ లెక్కేసుకుంటే వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుంది. డిసెంబర్ 31 నైట్ నాడు మీకు ఎలాంటి మార్పు ఏమి కనిపించదు. కానీ ఉగాది వస్తోంది అంటే మామిడి చెట్లు పూతను తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా దానిలో మనం చూడొచ్చు. అంటే వాతావరణంలో మార్పు వస్తే దాన్ని ఏమంటామంటే సంవత్సర ఆది, సంవత్సరం మొదలవ్వడం. అంటే ప్రకృతితో మనిషి అనేవాడికి ఏముంది అంటే లింకప్. ఒక వాడు ప్రకృతితో జీవించాలి మనిషి అనేవాడు. అలా ప్రకృతితో జీవించి ఆ మన జీవితాన్ని సఫలం చేసుకోమని చెప్పేది ఏమిటి అంటే ఉగాది పండుగ. ఇప్పుడు ప్రకృతి అన్నారు, ప్రకృతి పంచభూతాలు, ప్రకృతితో మమేకమైన పండుగే ఉగాది. బాగుంది. జాగ్రత్త పడటం కోసం పంచాంగ శ్రవణం అన్నారు, కానీ పంచాంగ శ్రవణం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అని అంటూ ఉంటారు. అంటే ఇది జస్ట్ మన ఆచారాలని మనం పక్కన పెట్టకుండా పాటించడం కోసమేనా? నిజంగా పంచాంగ శ్రవణం వల్ల ఏదో జరుగుతుందంటారా? దోషాలు తొలగిపోవడం అనే మాట అయితే ఉందండి. ఎందుకోసం అంటే పంచాంగ శ్రవణంలో పంచాంగంలో ముందే ఉంది, శ్రీకళ్యాణ గుణావహం అని చెప్పని శ్లోకంతో మొదలవుతుంది. పంచాంగాన్ని వింటే ఏమవుతుంది అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, వీటిని పంచాంగాలు అంటారు. ప్రతిరోజు పంచాంగాన్ని వినమని శాస్త్రం, అంటే 5 తెలుసుకోమని శాస్త్రం. నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా మందికి ఈ పంచాంగాల మీద దృష్టి బాగా పెరిగింది. పొద్దున్న లేస్తే మనకి ఇదివరకు ఎవరికి తెలిసేది కాదు, ఈవేళ పొద్దున్న లేస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే గ్రూపుల్లో వాటిల్లో దినవారీ రోజువారీ పంచాంగం వచ్చేస్తోంది, ఈ రోజు తిథి ఇది అని చెప్పారు. అంటే దాన్ని ప్రమోట్ చేయాలి, సంస్కృతిని సంప్రదాయాన్ని నలుగురికి చెప్పాలి అనే ఆలోచన అయితే వచ్చింది. అందువల్ల శ్రీకళ్యాణ గుణావహం రిపుకరం అని చెప్పని ఒక శ్లోకం ప్రారంభంలో ఉంది పంచాంగంలో. ఏమిటి పంచాంగాన్ని వినడం వల్ల ఏమిటి అంటే శ్రీ అంటే లక్ష్మి. కాబట్టి ఎవరింట్లో అయినా ఏం కోరుకుంటాం మనం, ఏం ఉండాలని కోరుకుంటాం? లక్ష్మి. లక్ష్మి అంటే ఇక్కడ మళ్ళీ కేవలం మీరు డబ్బు అనే మాటను మాత్రమే తీసుకోవద్దండి. కాబట్టి లక్ష్మి అనే ఆవిడకి వేరు రూపాలు ఉన్నాయి. కాబట్టి అందులో సంపద ఉండి ఏదో లగ్జరీ కార్లు ఉండి బిల్డింగ్లు ఉంటే లక్ష్మి కాదు. ఆరోగ్యం ఉంటే లక్ష్మి, చదువు ఉంటే లక్ష్మి, విద్యాలక్ష్మి అంటాం, ధైర్యం ఉంటే ధైర్యలక్ష్మి అంటాం. కాబట్టి డబ్బు అనే రూపంలో మాత్రమే అది ఉండదు. కాబట్టి శ్రీ కళ్యాణ గుణావహం. కళ్యాణం అంటే ఏమిటి అంటే శుభము. ఎప్పుడైనా మనం ఏం కోరుకుంటామండి, ఎప్పుడైనా శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అంటాం తప్ప విఘ్నమస్తు అని చెప్పాం, అవిఘ్నమస్తు అంటాం, శుభమస్తు అని చెబుతాం. కాబట్టి ప్రతిరోజు పంచాంగాన్ని వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే మనలో ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉంటాయో అవి పక్కకి పోయి పాజిటివ్ థాట్స్ వైపుకి మనిషి ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడికి ప్రతి వే కూడా పాజిటివ్ వేగానే వాడికి మారుతుంది. అంటే ఈనాడు నాకు ఇవాళ ఇలా బాగోలేదు అని తెలుస్తోంది అంటే వాడికి ఏమున్నట్టు అక్కడ
జాగ్రత్త పడే అవకాశం వాడికి అక్కడ ఉంది. ఉన్నట్టు. కాబట్టి గ్రహ ప్రభావం అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుంది. అవును. కాబట్టి గ్రహాల మూమెంట్ అనేది మనిషి పైన లేదు అని చెప్పడానికి లేదు, అవును. ఖచ్చితంగా ఉంది. ఉంది. కొన్ని పనులు మీరు ఎంత ప్రయత్నం చేసినా అవ్వవు, ఎంత ప్రయత్నం చేసినా మీరు అవ్వవు, కానీ ఆ టైం రావాలి. అంతే. అందువల్ల ఆ టైం ఏమిటి అంటే గ్రహాల మూమెంటే. అందువల్ల కాళిదాస్ అంటాడు కాలోహి దురతిక్రమ అని చెప్పని. దేన్నైనా దాటగలవు తప్ప కాలాన్ని దాటి ఎవరు కూడా ముందుకి వెళ్ళలేరు. ఆ కాలాన్ని నిర్దేశించేది ఏమిటి అంటే గ్రహాలు, నక్షత్రాలు, ఈ ఏవైతే తిథి వార నక్షత్ర యోగ కరణాలంటే వీటిని తెలుసుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది అంటే ఏదైతే ఖగోళ శాస్త్రం ఉందో ఆ వైజ్ఞానిక శాస్త్రం అది కూడా మీకు ఇది తెలుస్తుంది. కాబట్టి ఒకటే కాదు, ప్రయోజనం పలు విధాలుగా ఉంటుంది. అదనమాట. ఒకప్పుడు ఈ పంచాంగ శ్రవణము అంటే మీరు అన్నట్లు ఉగాది రోజున మాత్రమే ఆలయాల్లో మాత్రమే ఈ పంచాంగ శ్రవణం పెద్దవాళ్ళ ద్వారా ఉండేది. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాది అప్పుడే కాదు, ఎప్పుడూ చూస్తూనే ఉన్నాము, ఎప్పుడూ వింటూనే ఉన్నాం. కానీ శాస్త్ర ప్రకారంగా ఈ పంచాంగ శ్రవణం ఆ రోజున మాత్రమే చెయ్యాలి అని చెప్పేది ఒక నియమం అట. వాస్తవం అండి? ఇది రోజువారీ తెలుసుకోవడం వేరండి. పంచాంగ శ్రవణాన్ని ఎవరి ద్వారా అయినా చెప్పించుకోవడం వేరు. చెప్పించుకోవడం అనేది ఉగాది నాడు మాత్రమే ఉంటుంది. పంచాంగాన్ని తెలుసుకోవడం అనేది రోజు తెలుసుకోవచ్చు. పంచాంగ శ్రవణంలో ఏముంటుందండి? పంచాంగ శ్రవణంలో ఏముంటుంది అంటే ఫలానా రాశి వారికి ఇలా ఉంది, ఈ నెలలో ఇలా ఉంటుంది అని చెబుతారు అక్కడ. రోజువారీ మీరు చూసే వాట్సాప్ మెసేజ్లు అవన్నీ ఏమీ ఉండవు. అంటే మీరు కేవలం తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి ఇది తెలుసుకుంటున్నారు అంతే. కానీ ఏ నెలలో మన యొక్క ప్రభావం మనకు ఎలాంటి ఫలితం వస్తుంది అనేది అందులో ఏమీ ఉండదు. అది ఉండేది ఎప్పుడు, తెలుసుకోవలసింది ఎప్పుడు అంటే కేవలం ఉగాది నాడు మాత్రమే. అసలు యుగాది అంటేనే యుగము ఆది, యుగ శబ్దానికి సంవత్సరము అని పేరు. కాబట్టి యుగాది అంటే సంవత్సరం మొదటినాడు మనం ఈ రాశి వారికి ఇదిగో ఇలా ఉంది, ఈ మీనరాశి వారికి ఇలా ఉంది అని చెప్పేది ఆ రోజు చెప్పేది పంచాంగ శ్రవణం. ఇది మనం రోజు చూసేది పంచాంగ జ్ఞానం మాత్రమే, కొంత అవగాహన మాత్రమే. అద్భుతం అండి, చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు ఉగాది విశిష్టత గురించి. ధన్యవాదాలు. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి